హైవే పైన ఆటోస్ గానీ బైక్స్ గానీ ఒక పక్క సైడ్కి స్లోగా వెళ్ళండి మామ. ఎందుకు ఈ మాట చెప్పినానో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంట్లో బోర్ కొడుతుందని ఫ్రెండ్ నాకు కాల్ చేసారా, టైం పాస్ అవ్వట్లేదు బయటకు పోనా అని జస్ట్ చెప్పాను. లేదా 5 నిమిషాలు వచ్చిండు. ఇంత సడన్ గా వచ్చినాడంటే నాకు భయం అవుతుంది. వీడు ఏదో నాకు తొక్కర పెడతాడు. పెట్రోల్ బంకులు 500 పెట్రోల్ కొట్టించి ఏదో డబ్బులు ఇచ్చి తను మాది చేతులు ఎత్తేసిండు. జస్ట్ అప్పదని చెప్పి నా తొక్కర పెడతాడు వీడని నిజంగా ప్రూవ్ చేసిండు. తొక్కర పెట్టిండు నాకు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తా. పనికొచ్చే ఫ్రెండ్ తప్ప పనికి రాని ఫ్రెండ్స్ అలా నా దగ్గర ఉన్నారు. వీడు నాన్నది రాంట రోడ్లు గుత్తాలు కొండలు చేసిండు. మంచి ప్లేస్ కి తీసుకెళ్తానే 40 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి నన్ను ఎలా హైవే మీద పడేసిండు వీడు. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మిమ్మల్ని ఎప్పుడోసారి చెరువులో ముంచేస్తారు మామ, జాగ్రత్త. ఏం చేయాలో అర్థం కాక గొడవ కనిపిస్తే గొడవ పైన అటు ఇటు తిరుగుతున్నాయి. ఏం చేయాలి ఇంకా? అరే బతుకుండా గొయ్యి కట్టి గొయ్యి తీసే పాటే నా కొడుకు రాను. పాపం ఒక ఆయన ఆటోలో ఫ్యామిలీతో పాటు కొన్ని చెట్ల మొక్కలు వేసుకొస్తున్నారు మామ. గాలికి కరెంటులో ఒక కింద పడింది ఆటో. అదృష్టానికి ఎవరికేం కాలేదు. ఇచ్చిన పాప ఒకటి కొంచెం దాయలేని. హైవే పైన వెళ్ళవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మామ. 2 వీలర్ అని ఆటోలు కానీ అసలు కంట్రోల్ అవ్వట్లేదు, బండ్లు కానీ ఆటోలు కానీ. వెటకారం కాదు, సీరియస్.